తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారంలోని గద్దెపై కొలువుదీరనుంది. మేడారం సమీపంలోని కన్నేపల్లిలో ఉన్న సారలమ్మ గుడిలో నిన్న ప్రత్యేకంగా మొక్కులు చెల్లించారు. పూజారులు ఆదివాసీ సంప్రదాయ ప్రకారం సారలమ్మను కన్నేపల్లి నుంచి మేడారం గద్దెలపైకి తెచ్చే ప్రక్రియ కాసేపట్లో మొదలవుతుంది. సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కన్నేపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరు నాగారం, కొండాయిలో కొలువైన గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. 4 రోజుల పాటు జరిగే వనదేవతల జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో వనదేవతల ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతుంది. ఈ జాతరకు 1.5 కోటి మందికి పైగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని అమెరికా నుంచి సీఎం రేవంత్ ఫోన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. దాదాపు 13,000 మంది పోలీసులతో జాతర భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మేడారం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల రద్దీ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కవిత, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ మేడారం సంబంధించి ఈరోజు తొలిగొట్టం ప్రారంభంగా సారలమ్మను ఈరోజు సాయంత్రం ఇక్కడ గద్దెల మీద తీసుకొస్తారు. అయితే కన్నెపల్లి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. పూజారులు సంప్రదాయ ప్రకారం ఇక్కడ తీసుకొస్తారు. దాదాపు అధికారులు కూడా అక్కడే ఉంటారు. మొత్తానికి ఈరోజు 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు సంబంధించి కోట్లాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మొత్తానికి 40,000 మంది సిబ్బందితో పాటు 13,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నది. మొత్తానికి ట్రాఫిక్ ఎక్కడ స్తంభించకుండా, ముఖ్యంగా రద్దీ జరగకుండా కూడా చూస్తున్నారు. అయితే గతంలో కంటే ఈసారి కొంచెం మెరుగైన వసతులు కల్పించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గద్దెలను పూర్తి స్థాయిలో వెడల్పు చేయడంతో పాటు ఒకే లైన్లోకి సమ్మక్క సారలమ్మను, పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా తీసుకురావడంతో భక్తులకు వన్ సైడ్ ఒకేసారి వస్తూ ఇరువైపులా కూడా చూసుకునే అవకాశం కల్పిస్తుంది. చూడొచ్చు, మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. ఇప్పటికే దాదాపు వేలాది మంది భక్తులు కూడా వస్తున్నారు. సాయంత్రం సారలమ్మను తీసుకొస్తారు కన్నెపల్లి నుంచి. అదేవిధంగా రేపు సమ్మక్క వస్తుంది. ఈ ఇద్దరు అమ్మవార్లు కూడా శుక్రవారం ఇక్కడే గద్దెల మీద ఉంటారు. దాదాపు శుక్రవారం ప్రధాన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు అమ్మవారిని కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ శనివారం సాయంత్రం ఇలా వనదేవతలు వాళ్ళ వనాలకి వెళ్ళిపోతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖల సమన్వయంతో మంత్రి ఇక్కడ సీతక్క స్వయంగా ఉంటూ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఆ తెల్లవారుజామున కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. చుట్టుపక్కల మేడారం చుట్టుపక్కల పరిసర ప్రాంతం మొత్తం భక్తులతో కిటకిటలు ఆడిపోతుంది. అనేక ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ కూడా బస్సులు నడుపుతున్నది. మనం 24 అవర్స్ కంటిన్యూగా ఇదే విధంగా ఒక నెల రోజుల నుంచి కూడా భక్తులు 2 లక్షల నుంచి మొదలై దాదాపు 7-8 లక్షల మంది కూడా ఈ వీకెండ్స్లో సెలవు దినాల్లో వచ్చిన పరిస్థితి. అయితే ఈ రోజు నుంచి మాత్రం దాదాపు 1.5 కోటి పైగా భక్తులు వస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా మహాజాతర అనేది 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు సారలమ్మ రాకతో స్టార్ట్ అయ్యి రేపు సమ్మక్క వస్తుంది. అదేవిధంగా ఎల్లుండి శుక్రవారం ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. మొత్తానికి శనివారం వాళ్ళు వనమ ప్రవేశం చేస్తారు. చూడొచ్చు, మనం కవిత చాలా భక్తులు కూడా చాలా భక్తి పరవశంతో, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమతో పాటు చీరేసారు. అదేవిధంగా ముఖ్యంగా కోరికలు తీర్స్తే తనెత్తు బంగారం అని మొక్కుకుంటారు. బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని, దాన్ని సాంప్రదాయంగా గిరిజనులతో పాటు గిరిజనేతలు కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఆసియాఖండంలో అతిపెద్ద గిరిజన ఒక కుంభమేళలా కనిపిస్తుంది. ఒక దట్టమైన అడవి దాదాపు జనారణ్యంగా మారిపోతుందని చెప్పొచ్చు. ఎటువైపు చూసినా కూడా, ఏ దారి చూసినా కూడా క్యూస్ దాదాపు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పొడవున ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం రహదారులు చాలా వెడల్పు చేయడంతో పాటు అనేక దాన్ని బైపాస్ చేసే విధంగా రోడ్లు ఉండడంతో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండకుండా, అదేవిధంగా డ్రోన్ కెమెరాతో పరిసర ప్రాంతంలో దాదాపు 4 కిలోమీటర్ల వెడల్పులో డ్రోన్ కెమెరాస్ తోటి కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐ టెక్నాలజీ తోటి చూస్తున్నది. ఎక్కడ ట్రాఫిక్ రద్దయినా, ఎక్కడ ఒకవేళ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా, లేకపోతే ట్రాఫిక్ రద్దీ జరుగుతున్నా, ఎక్కడ క్రౌడ్ ఎక్కువ అనిపిస్తున్నా, ఏదైనా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా దాన్ని ఈజీగా కెమెరాలో చూస్తూ అలర్ట్ చేసే విధంగా కూడా టెక్నాలజీని వాడుతున్నారు. చూడొచ్చు, మనం భక్తుల రద్దీ మాత్రం కంటిన్యూ అవుతున్నది. అనేక మంది భక్తులు కంటిన్యూగా వస్తున్నారు. ముఖ్యంగా
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ఆదివాసులతో పాటు గిరిజనేతరులు కూడా చాలామంది వస్తుంటారు. తమ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటే తప్పనిసరిగా ఆ మొక్కులు తీరుతాయనే ఉద్దేశంతో కూడా చాలామంది భక్తులు వస్తున్న పరిస్థితులు. తలనీలాలు ఇచ్చుకుంటారు. ముఖ్యంగా జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత తడి బట్టలతో కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్న కవిత. మొత్తానికి జన జాతర స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇది ఒక కుంభమేళను మరిపించే విధంగా ఉంటుంది. ఒక జనారణ్యం లాగా మారిపోయింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని శాఖలు కూడా స్వామినంతో ఈ జాతర సక్సెస్ చేయాలని చూస్తున్నారు కవిత. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.